Hello friends, welcome back to our channel friends. KNR UHS College Narara University of Health Sciences BPT Bachelor of Physiotherapy and BSc MLT and BSc Paramedical courses ఏవైతే ఉన్నాయో సో AHS BSc AHS అలైడ్ హెల్త్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ సంబంధించిన ఫేజ్ 1 యొక్క అలైట్మెంట్స్ అయితే వచ్చేసినాయి. మనకి ఆ వీడియో మనకి ఇన్ఫర్మేషన్ రాగానే వీడియో అయితే చేసుకున్నాం. సో తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకున్న అంశాలు ఏంటి అంటే ముఖ్యమైన అంశాలు. ఫస్ట్ స్కిప్ చేయకుండా ఫస్ట్ వినండి ఫ్రెండ్స్. ఒక విషయం ఏంటి అంటే ట్యూషన్ ఫీజ్. మీరు ఇప్పుడు కాలేజీకి రిపోర్టింగ్ వెళ్తారు కదా, సో ట్యూషన్ ఫీజ్ ఎంత తీసుకెళ్ళాలి ఆ ఇన్ఫర్మేషన్, అండ్ రిపోర్టింగ్కి ఎప్పుడు వెళ్ళాలి ఆ ఇన్ఫర్మేషన్, అండ్ కాలేజ్ ఫీజ్ అలాట్మెంట్ లిస్ట్ రిలీజ్ చేశారు కదా, దాని గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. సో అలా అయితేనే మీకు నేను పెట్టే ప్రతి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మాకు ఇంకా సీట్ వచ్చింది, ఈ కాలేజ్ ఈ యొక్క ఛానల్తో సంబంధం లేదని చెప్పేసి మీరు అనుకుంటే కనుక పొరపాటు పడినట్లే. ఎందుకంటే ఫర్దర్గా బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు, బీఎస్సీ పారామెడికల్లో ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి, ఓటీటీ అండ్ ఆప్టోమెట్రీ, రీనల్ డయాలసిస్, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ సమ్ కోర్స్ అయితే ఉన్నాయి కదా, సో ఇవన్నీ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను షేర్ చేస్తూ ఉంటాను ప్రతి మనకి ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు వచ్చే టైంకి. ఓకేనా? సో దాని కొరకైనా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియో అంటే తక్కువ లెంత్ పెడతాను, ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకుందాం. సో ఫ్రెండ్స్ ముందుగా మీరైతే ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసండి. ఒక్క ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటి అంటే, సో మీరు కనుక మీకు సీట్ వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మీకు కంగ్రాచులేషన్స్. మీరు కనుక మన ఛానల్కి కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి స్కానర్ ఉంది కదా, సో ఈ స్కానర్ని మీ ఫోన్పేతో స్కాన్ చేసి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలనిపిస్తే చేయండి. సో దట్ ఇట్ వుడ్ బి లైక్ థ్యాంక్స్ టు మీ. సో నాకు కొంచెం థ్యాంక్స్ చెప్పినట్టుగా ఉంటుంది. సో ఇట్స్ ఓకే, మన ఛానల్ డెవలప్మెంట్ కొరకు అది యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్ ముందుగా మీరైతే అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసండి. ఇక్కడ నోటిఫికేషన్ బార్ ఉంటుంది కదా, ఇందులోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు జస్ట్ 25th ఈరోజు మనం మార్నింగ్ మాట్లాడుకున్నాం కదా, సో మనం మార్నింగ్ మాట్లాడుకున్నట్టుగా ఈవినింగ్ అయితే వచ్చేసింది. సో మనకు సంబంధించినటువంటి కాలేజెస్ అలాట్మెంట్ లిస్ట్ అండ్ దాంతోపాటుగా నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ వాళ్ళ అప్డేట్ కూడా వచ్చేసింది అనమాట. సో ఫస్ట్ అయితే మనం కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీరు కనుక దానిపై క్లిక్ చేయగానే మీకు అయితే ఇలాంటి ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. నేను శాంపుల్గా మీకు లాస్ట్ టైం చాలా వీడియోస్ చూపించాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ 2024 ఉండి 2025 ఉంది కదా, సో లాస్ట్ టైం 2023 అంటే 2023 అండ్ 2024కి సంబంధించినటువంటి దాంట్లో ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఈజీ వేలో. సో అదే ఇక్కడ ఉందన్నమాట కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఆఫ్టర్ ఫేజ్ 1 కౌన్సిలింగ్ అని చెప్పేసి. సో ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఫస్ట్ ఉన్నటువంటి కోర్స్ ఏది, సో ఎంఎల్టీ అనమాట. ఎంఎల్టీలో ఎంతమంది సీట్స్ వచ్చిందో ఇస్తారు. ఒక కాలేజ్ ఉంది కదా, ఉస్మానియా ఉంది కదా, ఫస్ట్ ఈ కాలేజీలో ఎన్ని కోర్సెస్ ఉన్నాయో అన్ని కోర్సెస్కి ఇస్తారనమాట. ఆ తర్వాత నెక్స్ట్ కాలేజ్కి అయితే మూవ్ అవుతారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఎంతమంది సీట్ వచ్చిందో ఒకసారి మీరు చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ. సో మీ నేమ్ ఇప్పుడు మనకి 43 పేజెస్ ఉన్నాయి. 43 పేజెస్ అంటే ఈజీ వేలో మీరు చెక్ చేసుకోవచ్చు. లేదంటే కొన్ని పీడిఎఫ్ యాప్స్లో ఏముంటుందంటే లైక్ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది, మీ యొక్క నేమ్ కావచ్చు, రోల్ నెంబర్ కావచ్చు, సో అవి ఎంటర్ చేసేసి మీ యొక్క మెరిట్ ర్యాంక్ కావచ్చు, ఇవి ఎంటర్ చేసేసి డైరెక్ట్ ఏ కోర్సు సీట్ వచ్చిందని చెప్పేసి కూడా కనిపిస్తూ ఉంటుంది. లేదు అంటే ఈజీ వేలో చెక్ చేసుకోవాలంటే మీరు ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో ఏ కోర్స్కి వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇచ్చారో ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇచ్చారు, ఇప్పుడు అనుకుందాం మనం ఎంఎల్టీకి ఇచ్చారు. సో ఎంఎల్టీ ఇందాక ఉంది కదా, సో ఇక్కడ ఎంఎల్టీ దానికి వచ్చేసి చెక్ చేసుకోండి. లేదు ఇందులో లేదు మన నేమో, సో ఈ యొక్క లిస్ట్లో లేదు అనేసి అనుకుంటే నెక్స్ట్ ఏంటి ఇచ్చేసి ఉంటే ఏంటి దానిలోకి వచ్చేసి ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ కనుక మీ నేమ్ ఉంటే ఓకే ఇట్స్ ఫైన్ అని చెప్పేసి నెక్స్ట్ దానికి మూవ్ ఆన్ అవ్వచ్చు. సో ఓకేనా, ఈ విధంగా మీ యొక్క నేమ్ అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్ని కోర్సెస్ ఉన్నాయి, రెస్పిరేటరీ థెరపీ ఉంది, ఆప్టోమెట్రీ ఉంది, న్యూరో సైన్స్ టెక్నాలజీ ఉంది, సో రేడియాలజీ ఉంది, అన్నింటిలో ఉన్నాయి. సో లైక్ లాస్ట్ వరకు చూసుకుందాం. మనకైతే బీపీటీ ఉంది కదా, బీపీటీలో కూడా ఎవరెవరికి సీట్స్ వచ్చినాయో అవి కూడా చూసిద్దాం. సో 43 పేజెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, లాస్ట్ పేజ్ వరకు ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ అని చెప్పేసి ఇచ్చారు, గ్రేస్ కాలేజ్, నెక్స్ట్ కేఎల్ఆర్ కాలేజ్, నెక్స్ట్ వచ్చేసి వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ వరంగల్. సో మీరేం ఇప్పుడు సీట్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరేం ఫికర్ అయితే అవ్వకండి, మీకు మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో అయితే సీట్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీలో చాలా సీట్స్ ఉంటాయి, కానీ ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ టోటల్ 6 మనకి అరౌండ్ చూసుకున్నట్లయితే ఒక 25 మెంబర్స్కి అయితే సీట్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కాలేజ్ నుంచి. అంటే కొన్ని కాలేజెస్ ఇంకా తక్కువ ఇస్తారు. సో అలా చూసుకోండి. ఇక్కడ యశోద కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇంకా చూసుకున్నట్లయితే చూసుకోండి మీ యొక్క నేమ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోండి. అండ్ మీకు కనుక సీట్ వస్తే నేను చెప్పాను కదా ఇందాక కాంట్రిబ్యూట్ చేయాలి అనిపిస్తే ప్లీజ్ కాంట్రిబ్యూట్ చేయండి. లేదు అనిపిస్తే మీరు మన సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి జాయిన్ అయితే అవ్వచ్చు, నో ప్రాబ్లం. దానికి కూడా 59 రూపీస్ 29 రూపీస్ సమ్ అమౌంట్ ఉంది. సో అది పే చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్ మనకైతే నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ
సో మనకి ఒక అబ్స్ట్రాక్ట్ అనేది రిలీజ్ చేసింది తెలంగాణ గవర్నమెంట్. ఇది వచ్చేసి మనకి లాస్ట్ 7th మంత్ రోజున అయితే రిలీజ్ చేశారు. 7th మంత్ 20th రోజున అయితే. సో GOMS నెంబర్ 34 అనమాట. సో దీంట్లో మనకి ఫీజ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మనం అయితే చెప్పుకోవచ్చు ఎంత ఉంటుంది లైక్ మన యొక్క ట్యూషన్ ఫీజ్ అని చెప్పేసి. ఇక్కడ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ నెక్స్ట్ వచ్చేసి BSc అలైడ్ హెల్త్ సైన్సెస్ రెండు ఉన్నాయి కదా. సో మనకి దీనికి సంబంధించిన ఫస్ట్ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ చూద్దాం, 6th నెంబర్. సో ఇక్కడ వచ్చేసి కిందకి స్క్రోల్ చేసి మనకు కనిపిస్తూ ఉంటుంది, చూపిస్తాను. సో ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోండి బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ యొక్క కోర్స్ యొక్క ట్యూషన్ ఫీ ఎంత ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ కేటగిరీ A ఫీజ్ అండ్ కేటగిరీ B ఫీజ్. అంటే మనకు తెలుసు కేటగిరీ A అంటే గవర్నమెంట్ కోటా అంటే కన్వర్ట్ కోటా, అండ్ కేటగిరీ B అంటే మేనేజ్మెంట్ కోటాలో సీట్ వచ్చిన వాళ్ళకి అనమాట. సో ఇక్కడ కొన్ని కాలేజెస్ ఇచ్చారు. ఇక్కడ కాలేజ్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నది యశోద కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ, అండ్ యశోద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియోథెరపీ, అండ్ నెక్స్ట్ మోడర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియోథెరపీ, అండ్ నెక్స్ట్ నవోదయ సుశ్రుత, శ్రీరత్న కాకతీయ, శ్రీ సాయి డాక్టర్ పట్న మహేందర్ రెడ్డి, ఇట్లా మొత్తం అన్ని కాలేజెస్ యొక్క ఇచ్చారు. ఇక్కడ CMR. సో ఇలా ఇచ్చారు. అన్నింటికి ఆల్మోస్ట్ అయితే 45K అవుతుంది ఫ్రెండ్స్. ఇది లాస్ట్ ఇయర్ అయితే పెరిగింది. అంతకుముందు అయితే మనకి 28K మాత్రమే ఉండే. సో లాస్ట్ ఇయర్ నుంచి అయితే 45K అయితే ఉంది. సో మీరు గ్రాస్ పెట్టుకోండి అమౌంట్ ఎంత అంటే 45K అంటే ఆల్మోస్ట్ మనకి 50K అవుతుంది అనమాట. సో ఒకటి ఏంటి అంటే ఈ యొక్క అమౌంట్ ఉంది కదా, ఈ యొక్క అమౌంట్ అనేది మనకి ఫస్ట్ ఇయర్లో మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఫీజ్ రీయింబర్స్మెంట్ క్యాండిడేట్స్ ఉన్నారో, సో ఫీజ్ రీయింబర్స్మెంట్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, సో మీరు మాత్రం ఫస్ట్ ఇయర్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ నుంచి నో నీడ్ టు పే అగైన్, ఓకేనా. సో ఇక్కడ ఒక కాలేజ్లో 16K మాత్రమే ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కాలేజ్ యొక్క నేమ్. సో అండ్ మంచి కాలేజ్ పెట్టుకొని 45K పోని ఫస్ట్ ఇయర్లో మాత్రమే పోతుంది కాబట్టి ఏం బాధపడమాకండి, ఓకేనా. నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు అలైడ్ హెల్త్ సైన్సెస్. సో ఇక్కడ అలైడ్ హెల్త్ సైన్సెస్లో ఫస్ట్ వచ్చేసి BSc MLT ఉంది కదా. MLT కోర్సులో కనుక మీరు చూసుకున్నట్లయితే కిమ్స్ కామినేని అండ్ కామినేని ఇన్స్టిట్యూట్, షాదాన్ కాలేజ్, ప్రిన్సెస్ డూరుషేవర్, అండ్ నెక్స్ట్ పిమ్టెక్ అండ్ ఎవర్ కాలేజ్, తిరుమల కాలేజ్, శ్రీ వెంకటేశ్వర కాలేజ్, చందన కాలేజ్, జయ ఇన్స్టిట్యూట్, ప్రతిమా ఇన్స్టిట్యూట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి దేవి కాలేజ్, డాక్టర్ BR అంబేద్కర్ పారామెడికల్, SRM, ప్రతిమా రిలీఫ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి సురభి ఇన్స్టిట్యూట్, RVM, అరుంధతి, CMR. సో ఇవన్నిటికొని మొదలుకొని మనకి ఎంత ఉందంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా BPTకి ఫిజియోథెరపీకి ఎంత ఉందో అంత అమౌంట్ అయితే ఉంది, 45K. సో ఈ అమౌంట్ అయితే ఇంతే ఉంటుంది, గుర్తుపెట్టుకొని 45K అనేది ఫస్ట్ ఇయర్లో పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ట్యూషన్ ఫీజు కింద. అండ్ నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు అలైడ్ హెల్త్ కోర్సెస్కి కనుక చూసుకున్నట్టయితే మనకి వచ్చేసి ఎంత ఉంటుందంటే, సో ఇక్కడ 45K చూపిస్తుంది కానీ 45K ఉండదు ఫ్రెండ్స్, కొంచెం తక్కువ ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడైతే ఈ యొక్క కాలేజ్లో ఇంత ఉంటే ఉండొచ్చు కానీ సో అన్ని కాలేజ్లో అయితే ఇప్పుడు BPT కంటే కొంచెం తక్కువ ఉంటుంది. లైక్ ఇప్పుడు 45 ఉంది కదా, 40K ఉండొచ్చు, లేదు అంటే అంతకంటే తక్కువ అనుకుంటే 35K కూడా ఉండొచ్చు కొన్ని కాలేజెస్. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే కాలేజ్ టు కాలేజ్ వ్యారీ ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో దీన్ని చూసి ఏం ప్యానిక్ అవ్వకండి. 45K ఉంది కాబట్టి మీరు ఇంత అమౌంట్ పట్టుకెళ్ళండి. లైక్ మీకు మళ్ళీ నాకు తెలిసి అయితే మీకు కాల్ చేసి ఉంటారు రిపోర్ట్ నీకు వస్తున్నారా లేదని చెప్పేసి. సో కాల్ చేసిన వాళ్ళు మళ్ళీ చెప్పుంటారు ఈ అమౌంట్ అయితే DD తీసుకొని చెప్పేసి. సో DD తీసుకురమ్మని చెప్పేసి మీకు చెప్పుంటారు. DD ఎవరు తీయమాకండి. DD తీసి ఏమవుతుందంటే లైక్ మీకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. లైక్ ఇక్కడ కాలేజ్ పేరు ఉంది కదా, SVS ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్, ఏనుగుండ, మహబూబ్ నగర్ అని చెప్పేసి. సో ఇలానే అక్కడ వాళ్ళ యొక్క DD అడ్రస్ అయితే వేరే ఉంటుందన్నమాట. సో ఒక్క మిస్టేక్ ఇక్కడ SVS ఉంది కదా, SV ఇన్స్టిట్యూట్ అని పడినా కానీ ఇది వేరే కాలేజ్ వాళ్ళ DD పైన పడుతుంది. సో అప్పుడు మళ్ళీ మీకు ఈ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మీ యొక్క రిపోర్టింగ్ అనేవి కంప్లీట్ అవుతాయని చెప్పేసి అట్లాంటి ఇబ్బందులు అయితే అవుతాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ క్యాష్ తీసుకొని వెళ్ళండి, క్యాష్ అక్కడ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. లేదంటే అక్కడే ఒక బ్యాంక్ ఉంటుంది, ఆ బ్యాంక్లో మీరు DD తీయాలంటే తీయవచ్చు, ఎందుకంటే అక్కడ ఎప్పుడు చేసి ఉంటారు కాబట్టి అది ఈజీ వేలో అయిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి ఇదన్నమాట విషయం ఫ్రెండ్స్. సో ట్యూషన్ ఫీజు అనేది ఇది ఇంత తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ వచ్చి చూద్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్ మనకి అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని మీరు అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే 6,000 రూపీస్ పే చేసి మీరు ఆన్ ఆర్ బిఫోర్ 28th నేను మార్నింగ్ చెప్పాను కదా, 28th రోజు వరకు మనకి టైం వేస్తారు 4 days అని చెప్పేసి. సో అదే ఇక్కడ ఇచ్చారు. సో 28th 3 PM లోపు, అంటే ఈరోజు రేపు ఎల్లుండి ఈ 28th లోపు మీరు ఎప్పుడైనా, సో 28th లోపు ఎప్పుడైనా మీరు రిపోర్టింగ్ చేయొచ్చు. కానీ 28th 3 PM దాటిన తర్వాత మాత్రం రిపోర్టింగ్ చేయడానికి వీల్లేదు. అండ్ వన్ మోర్ థింగ్, రిపోర్టింగ్ చేసిన వాళ్ళు మాత్రమే సెకండ్ ఫేజ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు, రిపోర్టింగ్ చేయని వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరు. గుర్తుపెట్టుకోండి, రిపోర్టింగ్ అంటే మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 2 sets of Xerox కాపీస్తో పాటు అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది, దాంతోపాటుగా ట్యూషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో సర్టిఫికేట్స్ దగ్గర 10th మెమో, ఇంటర్ మెమో వీటిపైన కాంప్రమైజ్ అవ్వరు, అండ్ TC పైన కాంప్రమైజ్ అవ్వరు. వేరే సర్టిఫికేట్స్ పైన ఇన్ కేస్ మీకు గ్యాప్ సర్టిఫికేట్ కావాలనుకున్న, ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పుడు కాకుండా తర్వాత ఇద్దామని చెప్పేసినా కానీ వాళ్ళు ఒప్పేసుకుంటారు, ఓకేనా. సో ఇదన్నమాట విషయం ఫ్రెండ్స్. ఈ విషయం అయితే మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో మరిన్ని అప్డేట్ కొరకు మన ఛానల్ని